హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే టమాటా పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి టాపిక్. అలాగే నిల్వ పచ్చడికి అయితే ఎంత కొలతలు తీసుకోవాలి, నార్మల్గా మనం ఒక పూటకు తినడానికైతే ఎలా అనేది నేను టాపిక్లో అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా టమాటాలను అయితే అరకిలో అయితే తీసుకున్నా. నేను మొత్తం అన్నింటినీ కడిగేసి ఎర్రగా ఉన్నవైతే తీసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ పుల్లగా ఉంటాయి కాబట్టి అన్నింటినీ 4 ముక్కల్లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం వీటన్నింటినీ ముక్కలన్నింటినీ మిక్సీలోకి అయితే మార్చుకోవాలి. ఇంటిని కొన్నిగా తీసుకొని మొత్తం మిక్సీలో వేసుకున్న తర్వాత మనం చింతపండు అనేది నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని విడివిడిగా చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే గడ్డతో వేసుకుంటే అది సరిగ్గా మిక్స్ అవ్వదు. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. నేను ఒక 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను కాబట్టి కారం మా రుచికి తగ్గట్టు మేము 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ నిల్వ పచ్చడి కావాలి, మనకు కారం తగ్గిపోతుంది అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత మనం మరీ మెత్తగా పట్టకుండా ఇట్లా ప్యూరీ అనేది కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్లా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ మెత్తగా అయితే అసలు తినడానికి ఉండదు, టేస్ట్ ఉండదు. ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకునే టైంలో అయితే మీకు ఒకవేళ నిల్వ పచ్చడి అంటే మినిమం ఒక వారం 10 రోజులు ఉండడానికైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. నేను ఒక్క రోజుకు మాత్రమే చేసుకుంటున్నాను, మా ఇద్దరికి అదే మస్తు అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకొని బాగా వేయించేసుకుంటున్నాను. వేయించేసుకున్న తర్వాత మనం పక్కనే పెట్టుకున్న ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మొత్తం టమాటా ప్యూరీని మొత్తం అందులో వేసేసుకోవాలి జాగ్రత్తగా. మొత్తం ఆయిల్ అనేది పైకి ఎగురుతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా నిదానంగా అయితే వేసుకోండి. అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోనైతే నా ఛానల్లోకి వచ్చి ఈ కుకింగ్ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఈ ప్రాసెస్లో నేను పసుపు వేయడం అయితే మర్చిపోయాను, అందుకే ఇప్పుడు ఇందులో అయితే వేస్తున్నాను. మొత్తం మిక్స్ అయ్యేటట్లా బాగా కలుపుకొని కాసేపు మగ్గబెట్టుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఇది టేస్ట్ అయితే చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. నేను చేశాను, చాలా అంటే చాలా బాగుంది. వీడికి నేను ఒక 5 టైమ్స్ అవుతుంది చేయబట్టి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కామెంట్ అయితే చేయండి. అలాగే అది కూర పచ్చడి సైడ్కి అయితే ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని ఆవాలు కొన్ని మెంతులు అయితే తీసుకోవాలి. ఒక స్పూన్ అంటే స్పూన్లో సగం అయితే తీసుకొని రెండింటిని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం దంచాలి దాన్ని బాగా. మిక్సీలో అంత తక్కువ పట్టడానికి రాదు కాబట్టి దంచే దానిలో నేనైతే దంచుకున్నాను. చాలా మెత్తగా అయితే అయిపోయింది. అంటే మనం టమాటాలు తీసుకున్న క్వాంటిటీని బట్టి అవి అయితే వేసుకోవాలి, లేదంటే మెంతలు ఉంటాయి కాబట్టి కొంచెం చేదెక్కుతుంది. ఆవాలు అయితే ఏం పర్లేదు. మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదండి, మెల్లమెల్లగా దగ్గర పడుతుంది కర్రీ అంతా. అలా దగ్గర పడుతున్నప్పుడు ఇదైతే వేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా మగ్గించాలి. చూడండి ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదిగోండి ఆయిల్ ఈ విధంగా సపరేట్ కావాలి. ఇంకా నిల్వ పచ్చడి చేసుకునే వాళ్ళకు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి సపరేట్ అయ్యేది ఈజీగా తెలిసిపోతుంది. మీరు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే టేస్ట్ ఒకసారి చూసుకొని అయితే వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు మనం టమాటా ప్యూరీ ఇందులో వేసుకున్నప్పుడు టేస్ట్ చూసుకొని అయితే వేసుకోవాలి. నాకైతే మొత్తం పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది, మొత్తం సపరేట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన తిని సూపర్ అని చెప్పేశాడు. మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎలా చేసుకున్నారనేది. మొత్తం ఉడికేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే సర్వింగ్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోయింది. నాకు ఒక 10 to 15 మినిట్స్ అయితే పట్టింది. ఆ టమాటా ఉడకడానికి మాత్రమే టైం పట్టిద్ది. అంటే చూడండి లాస్ట్కి ఎంత బాగుంది అసలు. ఆ స్మెల్కే తినాలనిపించేసి వేడి అన్నంలో వేసుకొని అయితే తినేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అనుకోకండి, నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.